ఇప్పుడు ఈ స్తుతి కూడికి, కృతజ్ఞత కూడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు నా జీవితంలో పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎన్నో మేలులు జరిగించాడు. అందుకే ఈ కృతజ్ఞత కూడిక. దేవుడు నన్ను పుట్టించిన మొదలుకొని అంటే 5వ తరగతి వరకు దేవుడు మంచి జ్ఞానాన్నిచ్చి చదువు విషయంలో గానీ, అన్ని విషయాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి బాగా చదువుకోగలిగాను గానీ, 6థ్‌కి వచ్చేసరికి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది లేదు. ఒక భయం అనేది ఏర్పడింది నాలో. ఎందుకంటే ఆ బాబా కాన్వెంట్ స్కూల్ తీసేశారు. ఇంక నాకు భయం అనేది వేసింది. అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఎవరు లేరు అనేసరికి. ఇక్కడ కూర్చున్న త్రివేణి స్కూల్ మాతా మేడం గారికి కూడా నేను ఎన్నిసార్లు స్కూల్‌కి వెళ్ళాను, ఎన్నిసార్లు స్కూల్ ఎగ్గొట్టాను అనేది కూడా మేడంకి బాగా తెలుసు. 6థ్ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు నేను ఎంతగానో భయపడాననమాట. చదువు మీద అనేది నాకు చచ్చేంత భయం అనమాట. అంటే మా ఇంట్లో వాళ్ళకి నేను ఎవరికీ చెప్పలేదు. చదువు మీద భయమేస్తుంది అని చెప్పి. అలా 6థ్, 7థ్, 8థ్, 9థ్ మేడంకి తెలుసు నేను ఎన్నిసార్లు స్కూల్‌కి వెళ్ళాననేది. అట్లా నేను ఇంక చదువు ఆపేద్దాం అనుకున్నప్పుడు నేను మెచ్యూర్ అయిన టైంలో మేడం ఇవాళ మా ఇంటికొచ్చి ఏ చైర్‌లో అయితే కూర్చొని నా స్తుతి కూడికి వచ్చారో అదే చైర్‌లో 2012 సంవత్సరం అదే చైర్‌లో కూర్చొని అమూల్యాన్ని స్కూల్‌కి జాయిన్ చేపిచ్చండి. నేను దగ్గరుండి పాస్ చేపిచ్చి చదివిస్తాను అని చెప్పారు మేడము. అదే సిచ్యువేషన్ నాకు ఇందాక గుర్తొచ్చిందనమాట. అట్లా దేవుడు మేడంని ఆ రోజు మా ఇంటికి పంపించకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని నేను అనుకుంటున్నాను. అట్లా దేవుడు ఎన్నో మేలులు నా జీవితంలో జరిగించాడు. ఇంటర్‌లో గానీ, డిగ్రీలో గానీ, తర్వాత వాలంటీర్‌లో గానీ దేవుడు ఎంతగానో నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మనుషులు ఇచ్చిన ధైర్యం అయితే నాకు సరిపోయేది కాదు గానీ, దేవుడిచ్చాడు కాబట్టే నేను ఈ స్థితిలో అందరి ముందు ఈ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఇంకా మెయిన్ మా మేడం వచ్చి 10థ్ చదువు అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించా. ఎందుకంటే అది 2012 సంవత్సరం. అందరిలో ఒక భయం అనేది ఏర్పడింది. ఏంటంటే తెలుసు కదా అందరికి డిసెంబర్ 21 ఈ యుగం అనేది అంతరించిపోతుందని అందరూ భయపడేవాళ్ళనమాట. అట్లా సర్లే మేడం అడుగుతున్నారు, ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి నేను స్కూల్‌కి వెళ్ళాననమాట. ఎగ్జామ్స్ 2013 సంవత్సరం మార్చిలో కదా! 2012 డిసెంబర్ 21 అందరూ చచ్చిపోతారు, ఎవరు ఉండరు కదా అని చెప్పి నేను జాయిన్ అయ్యాననమాట. అట్లా దేవుడు ఎంతగానో ప్రతి సంవత్సరం వాగ్దానం ద్వారా నన్ను బలపరిచి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ నిజంగా దేవుడు నాకిచ్చిన ధైర్యమే ఈ స్థితిలో ఉన్నానంటే అట్లా దేవుడు ఎంతగానో నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఈ జాబ్ విషయంలో అప్లై చేసేటప్పుడు నేనైతే లాస్ట్ రోజు ఇక 1 అవర్‌లో టైం అయిపోతుందనగా సడన్‌గా గుర్తొచ్చి నేను అప్లై చేశాననమాట. అది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయింది. తర్వాత ఇయన్నీ మా సార్ అంటా ఉండేవాడు, మా వీఆర్ఓ గారు. అమూల్య నువ్వు జూనియర్ అసిస్టెంట్‌గా మా సచివాలయానికి రావాలి అంటా ఉండేవాళ్ళు. నేను అనేదాన్ని, సార్ అవన్నీ జరగవు సార్, అవ్వవు సార్, అవన్నీ మనకి రావు సార్, మనకెందుకు వస్తాయిలే సార్ అంటా ఉండేదాన్ని. అట్లా మెరిట్ లిస్టు వదిలినాక దేవుడు 1000 మందిలో మొదటి స్థానంలో నన్ను ఉంచడానికి దేవుడు కృప చూపించాడనమాట. అదేవిధంగా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నారు. అన్నిట్లో దేవుడు మంచిగా విజయాన్ని ఇచ్చాడు. అదేవిధంగా తర్వాత వైజాగ్ మెడికల్ టెస్ట్ అన్నారు. మెడికల్ టెస్ట్ చేసేది ఎవరి అంటే ఆయన వేరే దేశం నుంచి వస్తాడనమాట, సూపరింటెండెంట్. ఆయన మామూలు ఆయన కాదు. మెడికల్ టెస్ట్‌కి నాతో పాటు మా ఫ్యామిలీ అందరూ వచ్చారు కానీ ఆ లోపలికి మెడికల్ టెస్ట్ జరిగేటప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాననమాట. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి నీకు ఉద్యోగమా అన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలీదు. నీకు ఉద్యోగం కావాలా అన్నాడు. సార్ అవును సార్ నేను అని చెప్పాను. అంటే ఒకసారి కింద కూర్చో అని చెప్పాడు. నాకెంతో భయం వేసింది. ఏంది ఈయన ఇలా ఈ విధంగా టెస్ట్ చేస్తున్నాడు ఏంటి, మెడికల్ టెస్ట్, నీకు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నీకెందుకు ఉద్యోగం, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కదా అని చెప్పాడు. అట్లా ఆయనకి డౌట్ వచ్చి వేరే డాక్టర్ గారికి కాల్ చేసి నువ్వు పక్కన నుంచి అమ్మ ఇంకో డాక్టర్ని పిలిపిస్తావు అని చెప్పి డాక్టర్ గారిని పిలిచారు. నేనైతే ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, దేవా ఇంతవరకు నీ చిత్త ప్రకారం కాబట్టి ఇంతవరకు నడిపించావు, నీ చిత్తమైతే దీన్ని దయచేయండి, లేకపోతే దాన్ని మాకు వద్దు తండ్రి అని చెప్పి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ డాక్టర్లో దేవుడు ఉండి ఆయన ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళి ఆయన హైట్ వెయిట్ అన్ని కొలిచి నా డేట్ ఆఫ్ బర్త్నే నేను కన్ఫ్యూజన్ అయ్యేలాగా 4-5 సార్లు అడిగారు. ఇది నీ డేట్ ఆఫ్ బర్తేనా, నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే అక్కడ మనం కొంచెం తడబడినా ఈ అమ్మాయి తడబడుతుంది, ఈ అమ్మాయిది కాదు ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటానికి, నీదేనా ఇంకోసారి చెప్పు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకోసారి చెప్పు అన్నారు. అట్లా 4-5 సార్లు నేను గట్టిగా చెప్పాను అనమాట. అట్లా ఆ డాక్టర్లో దేవుడు ఉండి ఆయన గ్రీనింగ్తో సాటిస్ఫైడ్ అని రాశాడు దేవుడు. అట్లా తర్వాత కంప్యూటర్ టెస్ట్లో అన్నిట్లో దేవుడు తోడుగా ఉండి ఇప్పుడు తర్వాత బాపట్ల అని చెప్పేసరికి ఎప్పుడు ఊరు అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. తిరిగితే ఇస్లాంపేట ఇక్కడే ఉన్నాను కానీ ఊరు అమ్మో ఎలా ఉండిద్దో అనుకునేదాన్ని. అంతకంటే గొప్ప మంచి ఫ్రెండ్స్ని, మంచి ఉద్యోగస్తుల్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఒకరోజు కూడా వెళ్ళకపోతే కలవరిచ్చి ఫోన్ చేసే మా సార్స్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అట్లా అన్నిట్లో దేవుడు నాకు తోడుగా ఉండి రాకపోకల్లో ప్రయాణాల్లో ఇంతవరకు క్షేమాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.